ఓకే, ఓకే ఈరోజు థ్యాంక్ యూ శ్లోకం కంటిన్యూ చూద్దాము. 36వ శ్లోకము. ఇప్పుడు అర్జునుడు ప్రశ్న వేస్తున్నాడు. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అర్జున ఉవాచ అంటే అర్జునుడు అడుగుతున్నాడు. అథ కేన ప్రయుక్తోయం. అథ అంటే మరి అప్పుడు, కేన ప్రయుక్త. కేన అంటే క్వశ్చనింగ్ అనమాట. ఏ కారణంతో, ప్రయుక్త అంటే ప్రేరేపితుడై, ప్రేరేపింపబడి, అయం పూరుష పాపం చరతి అంటే అది రెండవ చరణం. అయం పూరుష పాపం చరతి అంటే ఒక మనిషి పాపకర్మలు ఆచరిస్తున్నాడు. మరి అలాంటప్పుడు ఏ కారణంతో ప్రేరితుడై ఒక మనిషి పాపకర్మలను ఆచరిస్తున్నాడు? అనిచ్చన్నపి వార్ష్ణేయ. అనిచ్చన్నపి అంటే ఇచ్ఛ అంటే ఇష్టం అని, అనిచ్చన్ అంటే ఇష్టం లేకుండా అని. ఇష్టం లేకున్నను అంటే ఇష్టం లేకుంటే కూడా, వార్ష్ణేయ ఓ కృష్ణ యదువంశరాజా, బలాత్ ఇవ నియోజిత. ఆఖరి చరణం బలాదివ నియోజిత అంటే బలాత్ ప్లస్ ఇవ ప్లస్ నియోజిత అంటే బలవంతంగా ఎవరైనా ఒత్తిడి చేసినట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఎందుకు? ఓ కృష్ణ, కొన్నిసార్లు మనం చెయ్యకూడదని తెలిసినా మనం పాపకర్మల వైపు ఎందుకు లాగబడతాము? మన కోరికల ప్రకారము కాకుండానే మనం బలవంతంగా ప్రవర్తిస్తున్నట్టు అనిపించేది ఏ శక్తి వలన అని అడుగుతున్నాడు. మాకు ఒకసారి కొన్ని పనులు చెయ్యాలని ఉండదు, ఇది తప్పు చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఆలోచించకూడదు అని. కానీ మనల్ని ఎవరో లోపల నుంచి తోస్తున్నట్టు, మన ప్రమేయం లేకుండా కొన్ని చేసేస్తుంటాము అనేసుకుంటూ ఉంటాం. అది ఎందుకలా అని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్. కాబట్టి ఆన్సర్ అనేది నెక్స్ట్ శ్లోకాలో ఉంటుంది. చూద్దాం. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. శ్రీ భగవాను వాచ, శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికాడు. కామ ఏష క్రోధ ఏష. కామః ఏష అంటే ఇదే కామము, అవిద్య నుంచి పుట్టే వాంఛ కామము అంటే. క్రోధ ఏష ఇదే క్రోధంగా మారుతుంది. రజోగుణ సముద్భవ అంటే ఇది రజోగుణం నుంచి ఉద్భవిస్తుంది. మహాశనో మహాపాప్మ. మహా అశనః. మహాశనో అంటే మహా అశనః అంటే ఇది అసంతృప్తికరమైనది, అన్నిటినీ మింగేస్తుంది. అశనః అంటే తృప్తి చెందనిది అని. మహాపాప్మ ఇది గొప్ప పాపకారకం. విద్యేన మిహ వైరిణం ఆఖరి చరణం. విద్యేన మిహ వైరిణం అంటే విధి. విద్ధి అంటే తెలుసుకో. ఏనం ఇది. ఇహ ఈ ప్రాపంచిక లోకంలో. వైరిణం శత్రువు. ఈ లోకంలో ఇదే శత్రువు అని తెలుసుకో. అర్జున, నీ ప్రశ్నకు మూల కారణం కామం. అదే వాంఛ. అది తీరకపోతే క్రోధంగా మారుతుంది. ఇది రజోగుణం నుంచి పుట్టినదై అతి భయంకరమైన ఆకలి లాంటిది. తీరదు, నశించదు, మనిషిని లోపల నుండి మింగేస్తుంది. ఈ వాంఛను, ఈ కోరికలను నీ శత్రువుగా భావించు అని చెప్తున్నారు. ఈ కోరిక, కామము అంటే అదేదో అంటే ఒక శృంగారానికి సంబంధించిందే కాదు. మామూలుగా మనం ఈ డైలీ లైఫ్ టర్మినాలజీ ఎట్లుంటుందంటే కామము అంటే అదేదో దీని గురించి అనుకుంటాము. అలా కాదు. ఇది వాంఛలు, కోరికలు, ఏదైనా కామం. దాని శక్తి మనం గ్రహించాలంటే, మీరు పిల్లల్ని చూసారనుకోండి, చిన్నపిల్లల్ని, వాళ్ళకి ఏదైనా బొమ్మ కావాలి, లేదంటే ఏదో ఒకటి కోరుకుంటున్నారు. అది ఇవ్వకపోతే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? ఏడుస్తారు, అరుస్తారు, కొడతారు, అన్నీ చేస్తారు.
అది ఏంటంటే మనం అది చూసాము అంటే మనకు పైకి అలా ఏదో చిన్నపిల్లలే ఏడుస్తున్నారు అని అనుకుంటాం, కానీ అది ఒక గొప్ప శక్తి. ఆ శక్తి పేరే కామం, కోరిక. ఇది మన పిల్లలు ఏడుస్తారు అనుకుంటాం, కానీ పెద్దవాళ్ళకు కూడా అలాంటి శక్తే లోపల నుంచి పుడుతూ ఉంటుంది. మనం ఏదైనా కోరిక కలిగినప్పుడు అంతా పిల్లలు బయటపడి అది చూపిస్తారు. ఆ శక్తి యొక్క ఆ ప్రభంజనం ఎలా ఉంటుంది అనేది బయట పెట్టేస్తారు. మనం ఏంటంటే దాన్ని పెట్టం, నొక్కి పెడతాం అంతే. కానీ లోపల మనం కూడా అలాగే, మన మనసు కూడా అలాగే కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు ఎలా అరిచి చేస్తారో, ఎంత శక్తినైతే వాళ్ళు బయటకి చూపిస్తారో అంతే శక్తి మనం ఏం చేస్తామంటే లోపల జనరేట్ అయింది నొక్కి పెడతాం అన్నమాట. అది ఇక్కడ మహాశనః అని అన్నారు కదా. మహాశన అంటే ఆకలి కలది, అంటే కోరికలు తీరవు, అంటే తీరినట్లు కనిపిస్తాయి. మనకు ఏదైనా కావాలి అంటే ఏదో కొనుక్కుంటాం, తీరింది అని అనుకుంటాం, కానీ మళ్ళీ ఇంకో రూపంలో అది వస్తూ ఉంటాయి. అది ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఈరోజు టైం ఉండేదాన్ని బట్టి. అంటే నేను గమనించిన, నాకు జరిగిన ఇది అది. అందుకని అది అగ్ని లాంటిది అని చెప్తుంది. వైరిణం, వైరిణం అంటే అది పైకి చూడడానికి ఒక ఫ్రెండ్ లాగా, అంటే మనకేదో ఒక సంతోషాన్ని ఇచ్చేదానిలాగా కనిపిస్తుంది, కానీ అది యాక్చువల్గా లోపల మనకి శత్రువు. ఇది సాధించాలి, ఇది దక్కాలి అని మనం అనిపిస్తూ ఉంటుంది. అది మనకు అది దక్కించుకుంటే మనకు సంతోషము సుఖం కలుగుతుంది మనం అనుకుంటాం, కానీ అది ఏం చేస్తుందంటే అది లోపల ఒక శత్రువు మనకి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీలో ఎవరో ఒకరు అడగచ్చు, ఇప్పుడు మరి కామము అనేది లేకపోతే మనం ఏమీ సాధించలేం కదా ప్రపంచంలో. కామమే ఉండకూడదు, కోరికే ఉండకూడదు అని అనుకుంటే అసలు మనం ఏదైనా ఒకటి సాధించాలి అనేది ఎలా వస్తుంది? ఆ మోటివేషన్ అనేది ఎలా వస్తుంది అని మీరు అడగచ్చు. వచ్చిందా డౌట్ ఎవరికైనా? రాలేదు కానీ మ్యామ్, కామం వేరు, ఆ అది పొందాలని అది గోల్ వేరు అని ఇంతకు ముందు మీరు చెప్పారు కదా. ఇప్పుడు దాని స్లైట్ ఒక పొర ఉంటుంది, చిన్న పొర ఉంటుంది, అది దాన్ని మనం పట్టుకోవాలి అని మీరే అన్నారు. కాబట్టి కామం అదే కామములో అటాచ్మెంట్ ఉంటుంది, ఒక అటాచ్మెంట్. అది అది కామము అనేది సన్నటి పొర ఉంటుంది. కామము అనేది ఎప్పుడు ఎండ్ రిజల్ట్ కోసం చూస్తూ ఉంటుంది అన్నమాట. ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి, అది దక్కించుకునే దాని మీదే ఉంటుంది, అంటే ఎండ్ రిజల్ట్ మీద ఉంటుంది, ప్రాసెస్ మీద ఉండదు. అంటే ఏమి కామం మోహం కింద మారకూడదు, కామం మోహం కింద మారకూడదు, అంతే కదా. అది అటాచ్మెంట్ అయిపోతుంది. అది అంటే అవుట్కమ్ మీద ఉంటుంది అనమాట, దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే మన సెల్ఫ్ వర్త్ అనేది, అంటే నేను నా యొక్క వర్త్ ఏంటి అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? అది దక్కితే నా సెల్ఫ్ వర్త్ నిలబడినట్టు, దక్కలేదు అంటే నా సెల్ఫ్ వర్త్ లేదు, అంటే నాకు వాల్యూ లేదు అన్న అటాచ్మెంట్ పెట్టుకుంటాం అన్నమాట. అదే ఒక గోల్ అంటే సంకల్పం. సంకల్పం వేరు, కామం వేరు. సంకల్పం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే ఆ ఎండ్ రిజల్ట్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఎ బోనస్ లాగా అనమాట. మన ఇదంతా ప్రాసెస్ మీద ఉంటుంది. ఎందుకు? అది ఒక సంకల్పం నెరవేరాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రాసెస్, కనుక ప్రాసెస్ మీద ఉంటుంది. మన దృష్టి అంతా ప్రాసెస్ మీద ఉంటుంది. రిజల్ట్ ఈజ్ జస్ట్ ఎ బోనస్ అనుకుంటాం. రిజల్ట్ వస్తే ఫైన్, వచ్చింది, లేదంటే ఇట్స్ ఓకే, నేను పెట్టాల్సిన 100% కష్టం నేను పెట్టాను అనేది ఉంటుంది అన్నమాట సంకల్పం మీద. అది ఇంకోటి ఏంటంటే కామం మీరు అన్నట్టు మోహంగా మారిందంటే ఏమవుతుందంటే మనం కొన్ని నియమాలు పెట్టుకున్నవి వాటిని దాటేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం దక్కించుకోవడమే మన ప్రయారిటీ అయిపోతుంది. సో దక్కించుకోవడానికి ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు దేన్నైనా ఏవైనా కట్టుబాట్లు కూడా దాటేసి వెళ్ళడం, లేదంటే ఒక అవినీతికో అధర్మానికో పాల్పడడం, ఇది జరుగుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఇవన్నీ దేనికి జరుగుతాయంటే కామం వల్ల జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే కోరిక తీరలేదు అంటే కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చింది అంటే ఏంటి? మైండ్ విల్ బీ ఇన్ కన్ఫ్యూజన్. అందుకనే రజోగణం నుండి పుడతాయి ఇవి అని చెప్తున్నారు భగవానుడు. అది భయంకరమైన ఆకలి లాంటిది, అది తీరదు, నశించదు.
నెక్స్ట్ శ్లోకకు వెళ్దాము. ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతం. మొదటి చరణము ధూమేన ఆవ్రియతే వహ్ని. అంటే మొదటి చరణంలో ధూమేనా వ్రియతే వహ్నిర్ అని ఉంది కదా, అది ధూమేనా ఆవ్రియతే వహ్ని. వహ్ని అంటే అగ్ని అని, ధూమము అంటే పొగ. పొగ వలన అగ్ని ఎలా కప్పబడునో. తర్వాత యథాదర్శో మలేన చ. యథా అంటే ఏ విధంగా, ఆదర్శ మలేన చ. దర్శో మలేన చ అంటే ఆదర్శ అంటే అద్దం, మలేన అంటే దుమ్ము. అద్దం దుమ్ము చేత, అగ్ని పొగ వలన అద్దం దుమ్ము చేత, యథా ఎలాగైతే, యథోల్బేనావృతో గర్భస్ అనుంది. మూడవ చరణం చూడండి. యథోల్బేనావృతో గర్భస్ అంటే యథా అంటే ఎలాగైతే, ఉల్బేన అంటే గర్భాశయం అంటే యుటిరస్. ఉల్బేన ఆవృత గర్భ, పిండమును పిండం కప్పబడునో. ఇది కప్పబడునో ఉండాలి. తథా అదే విధముగా, తేన దానిచే అంటే కోరికచే, ఇదం ఆవృతం. ఇదం అంటే ఇక్కడ జ్ఞానం అని, సబ్జెక్టు జ్ఞానం. కప్పివేయబడును. నిప్పు పొగచే కప్పబడినట్టుగా, అద్దం దుమ్ముచే మసకబారినట్టుగా, గర్భాశయముచే పిండము ఆచ్ఛాదింపబడ్డట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము, కామము, కోరికచే కప్పివేయబడును అని చెప్తున్నట్టు. ఇది బాగా క్లియర్గా మనకి ఎగ్జాంపుల్స్తో చెప్తున్నారు భగవానుడు. యాక్చువల్గా అయితే దీనికి ఏం పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒకటి మనం అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు 3 ఉదాహరణలు ఇచ్చారు కదా భగవానుడు. మీరు గమనించారంటే మొదటి ఉదాహరణ అంటే అగ్ని పొగ కప్పేసింది అని. అగ్నిని పొగ కప్పింది అంటే ఆ పొగ ఒక పల్చని పొర కదా. అంటే ఒక గాలి తెమ్మర వచ్చిందంటే ఆ పొగ అలా కొట్టుకొని వెళ్ళిపోతుంది, అగ్ని మళ్ళీ కనిపిస్తుంది. అది. రెండవ ఎగ్జాంపుల్ ఏంటి, అద్దాన్ని దుమ్ము కప్పినట్టు అన్నారు. ఇప్పుడు దుమ్ము ఏంటి, అది భౌతికంగా అంటే ఘన పదార్థం, సాలిడ్ కదా. మొదటిదేమో చాలా పల్చని పొర, రెండవ ఉదాహరణలో ఘన పదార్థం గురించి చెప్తున్నారు. అంటే అద్దం మీద పడిన దుమ్మును తుడవాలంటే, ఘన పదార్థాన్ని తుడవాలి అంటే కొంచెము శ్రమ అనేది పడాలి. మనం దాన్ని రుద్దాలి, రాలేదంటే గోకాలి, ఇదంతా ఉంటుంది, సమయం పడుతుంది, శ్రమ కూడా అవసరం. అలాగే మూడవ ఉదాహరణ చెప్పారు కదా, గర్భాశయము పిండాన్ని, శిశువుని కప్పేసి ఉంటుంది అని. ఇప్పుడు మొదటి 2 ఉదాహరణలో తీసేసినట్టు దీన్ని తీయలేము, ఎందుకంటే అది చర్మాన్ని మనం ఏదో ఒక గాలి తెమ్మరో లేదంటే ఒక దుమ్ములు తుడిచినట్టు మనం తుడవలేం. దాన్ని తీసేయాలి, ఆ పొరని తీసేయాలంటే చాలా శ్రమ పడాలి, దానికి జ్ఞానం అవసరం. ఇప్పుడు ఈ 3 ఉదాహరణలలో మనం ఏం తెలుసుకోవాలి అంటే మనకు ఎంతో జ్ఞానం ఉండొచ్చు, కానీ ఆ జ్ఞానం ఉంటే కూడా మన మనసులో ఉన్న ఆలోచనలు ఎలాంటివి ఉన్నాయి అనే దాన్ని బట్టి మనలో ఈ శుద్ధి అనేది చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సాత్వికత ఉందనుకోండి, ఎక్కువగా సాత్వికత ఒక పొగలాగా అనమాట. దాన్ని తుడిచేయడం అంటే సాత్వికమైన కోరికలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కామం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ కప్పేసి ఉన్నాయి అనే దేనికి ఉదాహరణలు చెప్తున్నారు, కామం గురించి చెప్తున్నారు. అంటే సాత్వికమైన కామం ఉందనుకోండి, అంటే నేను చాలా తీర్థయాత్రలు చూస్తూ ఉండాలి,
లేదంటే గొప్ప గొప్పగా పూజలు చేయాలి, ఎంతో మందిని పిలిచి యాగం చేయాలి, ఇవన్నీ సాత్వికమైన ఆలోచనలే, కానీ కోరిక ఉంది అందులో. అలాంటి కోరికలు తీయాలంటే అవి పొగలాంటివి, కొంచెం శ్రమ పడితే చాలు ఆ పొగని అలా తుడిచేయచ్చు, ఎందుకంటే సాత్వికమైన ఆలోచన కనుక. రెండవది ఏంటి, ఇప్పుడు ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి అద్దం మీద ఉన్న దుమ్ము. ఇప్పుడు అంటే అది రజోగుణమైన రజో గుణకు సంబంధించిన కామం అంటే కోరికలు. అంటే ఏదో ఒకటి సాధించాలి మనము, సంపాదించాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి, ఇలా ఉన్నాయి. అలాంటి కోరికలు ఉన్నాయి. అలాంటి కోరికల్ని వాటిని మనం శుద్ధి చేసుకోవాలి అంటే కొద్దిగా కష్టపడాలి. ఎందుకంటే రజోగుణంతో కూడుకున్నవి కనుక అవి బయటికి ప్రపంచంలోకి మనం లాగుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని శుద్ధిపరచుకోవాలి అంటే జ్ఞాన సంపార్జన చేసుకోవాలి, సాధన చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఇక ఆఖరిదేంటి, తమో గుణానికి సంబంధించిన కోరికలు. దానికి ఉదాహరణ ఏమిచ్చారు, శిశువుని ఎలాగైతే గర్భాశయం కప్పి ఉంటుందో ఆ శిశువు దాన్ని చీల్చుకుని రావాలంటే దానికి సమయం పడుతుంది, శ్రమ కావాలి, అది అంత సులభం కాదు. అంటే తామసికమైన కోరికలు అంటే ఏంటి, ఎలాగో అంటే ఒక కోరిక తామసికం ఎప్పుడు అవుతుంది అంటే ఆ కోరికను తీర్చుకోవడానికి మనము ఎక్కువగా కష్టపడాలి, బయట వాళ్ళని కష్టపెట్టాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు దానివల్ల కష్టపడతారు, మనం కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే వేరే వాళ్ళని బాధ పెడతాం మనం. అలాంటివి తామసికమైన కోరికలు. సో అలాంటి వాటి నుంచి మనం శుద్ధి చేసుకోవాలి మన మనసుని అంటే దానికి చాలా జ్ఞానం అనేది ముందు జ్ఞానాన్ని తీసుకునే ఆ మనసు అనేది ఒకటి ఉండాలి. అంటే ఓపెన్ మైండ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, భగవానుడు చెప్పారు ఓపెన్ మైండ్ ఉండాలి అని. అలాంటి ఒక దీంట్లో ఉండగలగాలన్నమాట మనం. అది అలా ఈ 3 ఉదాహరణలు మనకున్న 3 గుణాల స్థితి, ఆ స్థితిల నుంచి కలిగే కోరికల గురించి ఇవి చెప్తున్నాయన్నమాట. అంటే మనకున్న కోరికల స్థాయిని బట్టి ఎలాంటి కోరికలు ఉన్నాయి మనకి, అది మనం ఫస్ట్ ఒకసారి అంటే ప్రాక్టికల్గా మనం ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకొని నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకున్న కోరికల స్థాయి ఏంటి, దాన్ని బట్టే మనం విన్నదైనా చదివినదైనా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో అది మనకు సమయానికి గుర్తొస్తుందా లేదంటే అది మరుగున పడిపోతుందా అనేది ఈ మన ఏ స్థాయిలో మన కోరికలు ఉన్నాయనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. మామూలుగా మన ఎవరో అడిగారు కదా క్లాస్లో, ఇప్పుడు వింటున్నప్పుడు బాగానే ఉంటుందండి, తర్వాత రియల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి ఇవి సమయానికి గుర్తురావు, ఒక మాయలో పడిపోయినట్టు ఉంటాము అని. అంటే ఆ సమయంలో మన మనసులో ఎలాంటి స్వభావం ఉంది అంటే గుణం ఉంది, రాజసికమైనది దాంట్లో ఉన్నామా, లేదంటే ఏదో ఒక తామసికమైన ఆలోచనలో ఉన్నామా. తామసికమైన ఆలోచన అంటే ఎప్పుడు 24 గంటలు అలాగే ఉంటామని కాదు. మనం చెప్పుకున్నాం కదా, గుణాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి రోజులో, ఒకే గుణంలో రోజంతా ఉన్నాం మనం. సో ఆ సమయంలో అది మనకు గుర్తుకు రావాలి, అదనమాట. ఏ స్థాయిలో ఉంది మన ఆలోచన అనే దాన్ని బట్టి ఏ కోరిక మనకు కలుగుతోంది అనేది మనం ఒక అవేర్నెస్తో ఉన్నాము అంటే అది స్లోగా మనకు ఇవి మనం చదివినది విన్నది ఇవంతా కూడా సమయానికి గుర్తొస్తాయి.